22 కిలోమీటర్స్ లెంగ్త్తో ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్గా బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఆర్ అటల్ సేతు. ముంబై సిటీలో ల్యాండ్ సైడ్ ఎక్స్పాన్షన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయ్యాక సీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. కానీ సీలో బిల్డ్ చేయడం అంటే అంత సింపుల్ ఏమీ కాదు. ఇక్కడ హెవీ వేవ్స్ ఉంటాయి, సైక్లోన్స్ ఉంటాయి, సాఫ్ట్ సీ బెడ్ సాయిల్ ఉంటుంది అండ్ ఏషియాలోనే ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ షిప్పింగ్ రూట్స్. బ్రిడ్జ్ ఫౌండేషన్ కోసం థౌజండ్స్ ఆఫ్ డీప్ సీ పిల్లర్స్ని సీబెడ్ లోపల యాంకర్ చేయాల్సి వచ్చింది. అది కూడా మెరైన్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా చేశారు. కన్స్ట్రక్షన్ టైంలో కూడా షిప్ మూవ్మెంట్స్ ఎక్కడా ఆగలేదు. పోర్ట్ ఫంక్షనింగ్ని కూడా కంటిన్యూ చేశారు. సిటీ డైలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా వర్క్ని కంప్లీట్ చేశారు. 18,000 crores వర్త్ ఉన్న ఈ ప్రాజెక్ట్లో ప్లానింగ్ నుంచి కంప్లీషన్ వరకు కోఆర్డినేషన్, ప్రెసిషన్ అండ్ స్కేల్ అన్నిటినీ మెయింటైన్ చేస్తూ వచ్చారు. చాలా కంట్రీస్లో ఇలాంటి లైవ్ సిటీ ప్లస్ సీ ఎన్వైర్న్మెంట్స్లో ప్రాజెక్ట్ని అటెంప్ట్ కూడా చేయరు. కానీ ఇండియా చేసి చూపించింది. ఈ బ్రిడ్జ్ వల్ల ముంబై అండ్ నవీ ముంబై ట్రావెల్ టైం 2 hours నుంచి 20 minutesకి రెడ్యూస్ అయింది. లాజిస్టిక్స్, పోర్ట్స్, రియల్ ఎస్టేట్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ ఒక న్యూ జోన్లోకి ఎక్స్పాండ్ అయ్యాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్ట్తో ఇండియా వరల్డ్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. అదేంటంటే మనం ఇప్పుడు ల్యాండ్ మీద మాత్రమే కాదు, సీ మీద కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయగలమని. మరి ఈ ప్రాజెక్ట్ కోసం మీరు ఏమనుకుంటున్నారో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి.